హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సర్వీసెస్ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఉద్యోగ విరమణ మరియు రాజీనామా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ తీర్పు ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అతను అప్పటి వరకు చేసిన పూర్తి సర్వీసు రద్దయినట్టుగానే పరిగణించబడుతుంది. అంటే రాజీనామా చేసిన క్షణం నుండి ఆ ఉద్యోగి తన గత సర్వీస్ ఆధారంగా పొందే హక్కులన్నిటిని కోల్పోతారని కోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఇలాంటి రాజీనామా సమర్పించినటువంటి ఉద్యోగులు భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనాలు పొందడానికి పూర్తిగా అనర్హులు అవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో కేవలం సాధారణ పెన్షన్ మాత్రమే కాకుండా సదరు ఉద్యోగి మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు అందేటటువంటి ఫ్యామిలీ పెన్షన్ కూడా వర్తించదు. పదవీ విరమణ తర్వాత లభించే ఇతర ఆర్థిక ప్రయోజనాలకు కూడా రాజీనామా చేసిన వారు దూరమవుతారు. ఈ తీర్పు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డీటీసీలో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వెలువడింది. సదరు ఉద్యోగి తన విధులకు రాజీనామా చేయగా డీటీసీ యాజమాన్యం దానిని ఆమోదించింది. అయితే రాజీనామా తర్వాత తమకు పెన్షన్ రావటం లేదని సదరు ఉద్యోగి కోర్టునైతే ఆశ్రయించగా సుప్రీంకోర్టు డీటీసీ వాదనను సమర్థించింది. ఇక ఉద్యోగి రాజీనామా చేయడం అంటే తన గత సర్వీస్‌ను స్వచ్ఛందంగా వదులుకోవడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ మరియు సాధారణ రాజీనామా మధ్య ఉన్నటువంటి స్పష్టమైన తేడాను ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. చాలామంది ఉద్యోగులు ఈ రెండిటిని ఒకటిగానే భావిస్తారు. కానీ చట్టపరంగా వీటి మధ్య భారీ వ్యత్యాసం అయితే ఉంది. స్వచ్ఛంద పదవీ విరమణ అనేది సంస్థ నిబంధనల ప్రకారం ఒక నిర్ణీత కాలం, ఉదాహరణకు ఒక 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాతనే తీసుకునేటటువంటి నిర్ణయము. ఇలా వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయి. దీనివల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఉంటుంది. కానీ రాజీనామా అనేది దీనికి పూర్తిగా విరుద్ధం. రాజీనామా అంటే కేవలం ఉద్యోగాన్ని వదులుకోవడమే కాదు, ఆ ఉద్యోగంతో ముడిపడి ఉన్నటువంటి గత సర్వీస్ ప్రయోజనాలను కూడా పూర్తిగా వదులుకోవటమే అని తీర్పునిచ్చింది. ఇక రాజీనామా చేసిన ఉద్యోగికి కేవలం అతని ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ మరియు సొంత పొదుపు మొత్తాలు మాత్రమే అందుతాయి తప్ప ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి పెన్షన్ వంటి రాయితీలు ఏవి ఉండవు అని తేల్చి చెప్పింది. ఈ తీర్పు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు ఒక గట్టి హెచ్చరిక వంటిది. పలువురు న్యాయ నిపుణులు మరియు విశ్లేషకులు ఈ తీర్పును విశ్లేషిస్తూ ఉద్యోగులు తమ సేవా నియమాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలనైతే సూచిస్తున్నారు. ఇక ఆవేశంలోనో, భావోద్వేగాల కారణం వల్లనో లేదా ఇతర సంస్థల్లో మెరుగైన అవకాశాలు వచ్చాయన్న తొందరపడి రాజీనామా చేస్తే భవిష్యత్తులో పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగి తన సర్వీస్ కాలాన్ని పూర్తి చేసి పెన్షన్ ప్రయోజనాలతో తప్పుకోవాలి అనుకుంటే వారు తప్పనిసరిగా స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ మార్గాన్నే ఎంచుకోవాలి. అలా కాకుండా సాధారణ రాజీనామా చేస్తే అది వారి ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులు మరియు సర్వీస్ నిబంధనల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు మరోసారి గుర్తు చేసింది. దీనివల్ల ఉద్యోగులు తమ కెరియర్ పరంగా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవడం శ్రేయస్కరం. తన జీవితకాలం కష్టార్జితం వృధా కాకుండా ఉండాలంటే చట్టపరమైన నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యము. సో, దీనివల్ల మనకు తెలిసిందేంటంటే ఆహ్, తొందరపడో లేదంటే భావోద్వేగాలకు గురయ్యో కారణాలేవైనా గావచ్చు. మనము రిసిగ్నేషన్ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. అంటే 1, 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనైతే మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆహ్, రాజీనామా కంటే వీఆర్ఎస్ తీసుకోవడం అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా వెళ్ళినట్లయితే మన సర్వీస్ చేసిన ప్రయోజనాలు, బెనిఫిట్స్ అన్నీ గూడా వర్తిస్తాయన్నమాట. సో, ఈ విధంగా రాజీనామా చేసేటప్పుడు అంటే డిసిగ్నేషన్ లెటర్ ఇచ్చే ముందు 1కి 2 సార్లయితే, 10 సార్లయితే ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని జెప్పేసి ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తోంది.
సో, పెద్ద ఉద్యోగం వచ్చిందనో, లేదంటే ఇంకో కారణాల వల్లనో మనము ఆలోచన ఒకసారి చూసుకొని బెనిఫిట్స్ ఇవన్నీ వచ్చేలాగా చూసుకొని మనమైతే ముందుకు సాగాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.